హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ నల్ల కారపొడి అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలో చూసేయండి. ఈ కారపొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. అలాగే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత 1 కప్పు మినపప్పు వేసుకోవాలండి. పొట్టున్న పప్పు వేసుకోవాలి. ఇది కూడా ఎర్రగా వేయించుకోవాలి. మినపప్పు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలండి. అవి కూడా ద్వారగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పప్పులన్నీ ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుని మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత గుప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పోపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుని బరకగా పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఇలా పట్టుకోవాలండి. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని మరి ఒకసారి పట్టుకోవాలి. మీడియం సైజు ఎల్లుల్లిపాయ ఒకటి వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఇంగ వేసుకోవాలండి. ఇందులో ముందే చేసి పెట్టుకున్న నల్లకారాన్ని యాడ్ చేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. మీరు నూనెకి బదులు నెయ్యి వేసుకుని చేసుకున్నా కూడా బాగుంటుందండి. నేతిలో అయితే ఇంకా బాగుంటుంది. ఇలా వేయించుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఎయిర్టైట్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. రెడీ అయిపోయిందండి నల్ల కారపొడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పొడి చేసుకోవడానికి నల్ల మినుములు కానీ పొట్టున్న పప్పు అయితేనే బాగుంటుందండి. ఇది ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.